దంపతుల మధ్య ఏర్పడే అగాధం ఎంతటి విపరీతానికి దారితీస్తుందో ఈ సంఘటనే ఓ ఉదాహరణ. ఒకే ఇంట్లో ఉంటున్న ఆ దంపతుల మధ్య 10 ఏళ్లుగా మాటల్లేవు. దీంతో భర్త ఏమయ్యాడో కూడా తెలుసుకోలేకపోయింది ఆ భార్య. ఎట్టకేలకు 6 రోజుల తర్వాత ఇంట్లోనే పడి ఉన్న అతడి మృతదేహాన్ని గుర్తించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటు చేసుకుంది. కోయంబత్తూర్ ఇరుగూరు ఈశ్వరన్ ఆలయ వీధిలో రాజమాణిక్యం, రాజసులోచన దంపతులు నివాసముంటున్నారు. పిల్లలిద్దరికీ వివాహమై వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 10 ఏళ్లుగా వారు మాట్లాడుకోవడం లేదు. పై అంతస్తులో ఉన్న గదిలో ఉంటున్న రాజమాణిక్యం రోజు కిందకొచ్చి భోజనం, తాగునీరు తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ మధ్యాహ్నం కిందకొచ్చిన రాజమాణిక్యం అన్నం తీసుకెళ్లాడు. ఆయనకు అదే ఆఖరి భోజనం. 6 రోజులైనా అతడు కిందకి రాకపోవడంతో వేరే ఊరికి వెళ్లి ఉంటాడని రాజసులోచన భావించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి పై గది నుంచి దుర్వాసన రావడంతో రాజసులోచన అక్కడికి వెళ్లగా తలుపు మూసి ఉంది. కిటికీ నుంచి చూడగా రాజమాణిక్యం మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేటి మానవ సంబంధానికి అత్యంత దారుణమైన ఉదాహరణ. ఇంకా ఇంతకంటే మనిషి ఎంత దిగజారుతాడో చూడాలి.